నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు బండి తీసుకొని బయలుదేరుతుంటే నీకు తెలియకుండా దూతలు చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు. ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చల్లని వాళ్ళం, మనకు దూతల రౌండింగ్ ఏంది? ఏం తమ్ముడు, ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున. మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే, నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి. నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే, ఇళ్లల్లో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు, కానీ నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అన్నా, నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్నా, నాకు దేవదూతల కాపుదల ఏంటంటే, సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి. ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు.